ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చింతకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచడమే కాకుండా 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీన పింఛన్ పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. పింఛన్ తీసుకున్న మహిళలు సొంత కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. చింతకుంట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలోని మహిళలందరూ డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు అడగడం జరిగిందని, త్వరలోనే అడిగినవన్నీ చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని, అలాగే తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ త్వరలోనే వర్తిస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. 3 రోజుల కిందట జరిగినటువంటి మహానాడు కార్యక్రమానికి జనాలు ప్రభంజనంగా రావడంతో టీడీపీ ప్రభుత్వం అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందని, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే వైసీపీ నాయకులే ముక్కు మీద వేలు వేసుకొని ఇన్ని హామీలు టీడీపీ ప్రభుత్వం ఎలా నెరవేరుస్తుందని ఆశ్చర్యానికి లోనవుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. స్థలం కూడా లేదు మేడం. స్థలం ఇవ్వాలా, బిల్డింగ్ ఇవ్వాలి మేడం. ముఖ్యంగా ముందు స్థలం కావాలి మేడం. దయచేసి అపార్ట్మెంట్ వద్దులే మేడం. పింఛన్ తీసుకుంటారు. మా పింఛన్ చంద్రబాబు నాయుడు పెన్షన్ డబ్బులు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు 4,000. జై భూమా, జై భూమా, అఖిలమ్మ నాయకత్వం, అఖిలమ్మ నాయకత్వం. ఒక్కదానినే ఉంటున్నావా? కొడుకులు ఎవరు లేరు? కొడుకులు పెట్టట్లా, చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు. గుర్తు పెట్టుకోవాలి కొడుకుని మేడం. పింఛన్ లేదని చెప్పేసి చాలా మాత్రం ఒక్కరికి వస్తుందా పెన్షన్? ఒకటే బియ్యం కార్డు ఉంది కాదు. ఇప్పుడు ఒక్క బియ్యం కార్డు ఏంటని వాళ్ళకి పింఛన్ ఇవ్వడం తీసేసారు మేడం. ఎంఆర్ఓ ఆఫీస్ తెలిసే ఆడుందో తెలుసులే మేడం. ఎంఆర్ఓ రాసినాను, ఎంఆర్ఓకి పోయి చూపించింది సరేనా. ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పకుండా ఏదైతే పెన్షన్లు పెంచడం ఒక ఎత్తైతే, ఆ పెన్షన్లు పెరిగిన తర్వాత టైంకి అందజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. అటు ఉద్యోగస్తులకు కావచ్చు, అటు పెన్షన్దారులకు కావచ్చు. ఆదివారం అయితే మరి ఇబ్బంది అవుతుందని చెప్పి 1వ తారీఖు ఆదివారం పడుతుందని చెప్పి 31వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వము ప్రజలపైన ఎంత ఆప్యాయత చూపిస్తుందో, ప్రజల పైన ఎంత అభిమానం చూపిస్తుందో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆలగడ్డ టౌన్లో చింతకుంట్ల దగ్గర ఏరియాలో పెన్షన్లు పంచుతుంటే చాలా మంది ముసలోళ్ళని అడిగిన పెన్షన్లు ఇచ్చేటప్పుడు, ఏమవ్వా నీకు కొడుకులు ఉన్నారా అంటే, కొడుకులు ఉన్నారు కానీ ఉన్నవన్నీ తీసుకొని పోయినారు, ఇప్పుడు పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ ముసలోళ్ళు అనడం జరుగుతుంది. ఈరోజు గట్టిగా కొట్టద్దు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ప్రజలకి ఒక నమ్మకము, ఒక అభిమానము, సొంత కొడుకు ఏ విధంగా చూసుకుంటాడో దానికి మించి ఎక్కువనే ఈ ప్రభుత్వము ప్రజల్ని చూసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఈ ఏరియాలో కొన్ని సమస్యలు నా దృష్టికి ఆడవాళ్ళు తీసుకురావడం జరిగింది. కాలువలు కానీ, రోడ్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. నేను కమిషనర్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా కాలువల సమస్య లేకుండా, రోడ్ల సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారము తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి 3 రోజులు జరిగిన మహానాడు కార్యక్రమంలో
ప్రజలు ఏ విధంగా వచ్చినారు, కార్యకర్తలు ఏ విధంగా కదిలి వచ్చినారు, పడిన కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం 3 రోజులు మనం చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము, యువత కోసము, ముఖ్యంగా లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారో అది కూడా ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందిని ఆదుకుంటామని చెప్పి ఆ తల్లులందరినీ కూడా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలోనే అది కూడా స్కీమ్ మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వైసీపీ నాయకులు మీరు ఏం చేశారు, ఏం చేయగలిగినారు, ఏం చేశారని చెప్పి ఈ సంవత్సరం వరకు వాళ్ళు మొత్తుకొని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వైసీపీ నాయకులే ముక్కు మీద వేలేసుకుని ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి, మాకు సాధ్యం కానిది వీళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చడమే కాకుండా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ అన్నపూర్ణగా మార్చే దిశలో మేమందరం కూడా కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.